కన్న కూతురు ప్రయోజకురాలైందని ఆ తల్లిదండ్రులు మురిసిపోయారు. ఇన్నేళ్ల తమ కష్టాలన్నీ తీరిపోతాయని ఆనందపడ్డారు. కానీ ఆ సంతోషం ఒక్కరోజు కూడా నిలవలేదు. చేతికొచ్చిన బిడ్డ విగతజీవిగా మారడంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు ఆ తల్లిదండ్రులు. తిరుపతిలో ఒక యూనివర్సిటీలో జరిగిన ఈ విషాద ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. పొంగనూరు నియోజకవర్గానికి చెందిన సురేందర్ రెడ్డి జానకి దంపతుల కుమార్తె భువన తిరుపతిలోని ఒక యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ ఫైనల్ ఇయర్ బీటెక్ చదువుతోంది. చదువులో ఎప్పుడు ముందుండే భువన ఏకంగా 96% మార్కులతో క్లాస్ టాపర్గా నిలిచింది. ఆ ప్రతిభకు తగ్గట్టే కొద్ది రోజుల క్రితం భువనకు ఏకంగా 17 లక్షల భారీ ప్యాకేజ్తో ఒక మంచి ఉద్యోగం కూడా వచ్చింది. ఈ విషయాన్ని ఆమె ఎంతో సంతోషంగా ఇంటికి ఫోన్ చేసి మరీ చెప్పింది. అమ్మ, నాకు ఉద్యోగం వచ్చింది, ఇక మన కష్టాలన్నీ తీరిపోయాయని సంబరపడిపోయింది. కానీ ఎంతలోనే ఏమైందో తెలియదు. కానీ ఆ మరుసటి రోజే యూనివర్సిటీకి వెళ్లిన భువన మధ్యాహ్నం ఆత్మహత్యకు పాల్పడింది. ఉన్నత స్థాయికి వెళ్తుందనుకున్న కూతురు ఇలా విగతజీవిగా మారడాన్ని ఆ తల్లిదండ్రులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. క్యాంపస్లో అసలు ఏం జరిగింది అంటూ వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే భువన మృతికి న్యాయం చేయాలంటూ తిరుపతి రుయా ఆసుపత్రి మార్చురీ వద్ద విద్యార్థి సంఘాలు తీవ్ర ఆందోళన చేపట్టాయి. చనిపోయినటువంటి భువన కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలి. భువన కుటుంబానికి వెంటనే స్పందించాలి. భువన ఆత్మహత్య విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే న్యాయం చేయాలి. ఇంజనీరింగ్ విద్యార్థి భువన కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలి. మాకు ఫోనే రాలా సార్, మేమే కనుక్కుంటాం సార్. ఫోన్ చేయలేదు అనుకుంటా ఉంటే మాకు తెల్లవారు మాట్లాడింది సార్. 8:30కి డబ్బులు వేయమంటే డబ్బులు వేసినాను సార్. బాగా హ్యాపీగా మాట్లాడింది సార్. ఇబ్బంది నా బిడ్డ బాయ్ సార్, జాబ్ వచ్చింది, ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. వాళ్ళు మా బిడ్డని 6 గంటలకు ఫోన్ చేస్తే కూడా ఫోన్ మేము పోసి చేసి కనుక్కుంటాం సార్. అంతవరకు రెస్పాన్స్ కూడా లేదు సార్. వ్యవసాయం చేస్తాను సార్. అయ్యో, నా బిడ్డకి ప్లేస్మెంట్లో జాబ్ కూడా వచ్చింది సార్. ఏమీ ప్రాబ్లం లేదు సార్. ఎట్లా పోయిందో నాకే అర్థం కాలేదు. అయ్యో.